నాన్ టెక్నికల్ రిజల్ట్స్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయబడ్డాయి. అయితే ఇందులో కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్కి సంబంధించి మరి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఎగ్జామ్కి సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ చేశారు. సో పీడిఎఫ్ అయితే మనకి రిలీజ్ చేశారు. దాంతో వచ్చేసరికి రెండోది ఏమిటంటే, దాంతోపాటు రెండోది ఇలా చూసుకున్నట్టయితే ప్రాసెస్ సర్వరు, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ రిలీజ్ చేశారనమాట. ఇంకొకటి రిలీజ్ అవ్వాలి, అది ఆఫీస్ సబార్డినేట్, దాన్ని కూడా రిలీజ్ చేసేయచ్చు. 1/1 రిలీజ్ చేస్తారు కాబట్టి అది కూడా మనకి రిలీజ్ చేస్తారనమాట. ఆఫీస్ సబార్డినేట్ ఇదనమాట మనకి రిలీజ్ చేశారండి. ఒకవేళ మీ నేమ్ గల చెక్ చేసుకోవాలంటే క్లిక్ హియర్ అని నొక్కండి, అప్పుడు కనబడుతుంది. మీరు క్లిక్ చేసుకొని చూసుకోండి. అయితే చూస్తున్నారు కదా, ఇది మనకి సెలక్షన్ లిస్ట్ అనమాట. అనంతపురం డిస్టిక్ సంబంధించి ఓసీలో ఒక పోస్ట్ ఉంది, అందులో ఎవరు సెలెక్ట్ అయ్యారు. బీసీలో ఒక పోస్ట్ ఉంది, దానికి సెలెక్ట్ అయ్యారు. అప్లికేషన్ నేము, వాళ్ళ రోల్ నెంబర్స్, జెండరు, అలాగే క్యాస్ట్ ఏంటి, అలాగే ఇన్కమ్ ఎంత, ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. పక్కన చెక్ చూసుకున్నట్టయితే మీ నేమ్, సింపుల్గా మీకు డౌట్ ఉంటే పక్కన ఉన్న ఈ 3 లైన్స్ నొక్కండి. అందులో ఫైండ్ అని ఉంది కదా, ఫైండ్ అనే పేజ్లో మీరు సింపుల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఫైండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా ఫైండ్ పేజ్ మీద క్లిక్ చేయగానే నా నేమ్ అనేది అడుగుతుంది అనమాట. నా నేమ్ కానీ, నా అప్లికేషన్ నెంబర్ కానీ, నా హాల్ టికెట్ కానీ ఇలాంటివి అడుగుతుంది అనమాట. అలా ఎంటర్ చేయగానే మనకి అందులోకి వెళ్తుందండి. మరి ఎగ్జామినర్ చూశాను, ఫీల్డ్ ఆఫీసర్ కోసం అనమాట. మరి ఇది మరి ఇక్కడ చూస్తున్నారు కదా, ఫీల్డ్ ఆఫీసర్కి సంబంధించి దాంట్లో ఎవరు సెలెక్ట్ అయ్యారు ఏంటి అనే విషయాలు ఇందులో చూసుకోవచ్చు. ఇందులో చూసుకున్నట్టయితే ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ మనకి ఇంకా రిలీజ్ అవ్వలేదండి, వెయిట్ చేయండి. ఆఫీసర్కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు ఇంటిమేట్ చేస్తాము. ఇదే విధంగా 2026కి సంబంధించి రిజల్ట్స్ కానివ్వండి, అండ్ సేమ్ లిస్ట్ ఏదైతే సెకండ్ లిస్ట్ వస్తుంది, సెకండ్ లిస్ట్ ఫస్ట్ లిస్ట్లో రాని వాళ్ళు ఎవరు బాధపడకండి, సెకండ్ లిస్ట్ వచ్చిన చూడొచ్చు. నెక్స్ట్ టైం కూడా రిలీజ్ చేసేవి ఉంటాయండి. సీనియర్ అసిస్టెంటు, రికార్డిస్టు, ఇలాంటి ఏ పోస్టులకైనా సెకండ్ లిస్ట్లోని. మీరు ఏం చేయాలంటే, మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ పంచండి. ఒక్కసారి టోటల్ మార్క్స్ అనగా ఇక్కడ చూసినట్టయితే వస్తూ ఉంటుంది, ఒక ఐడియా ఉంటుంది. కట్ ఆఫ్ గురించి ముందుగానే మీకు తెలుసు చేసే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లో చూడండి. ఇంకా ఏదైతే ఈ ప్రిఫరబుల్గా చూపెట్టారో మనకి 61 ఇక్కడ కనబడుతుంది చూడండి. ఈ 61 ఏదైతే ఇది కట్ ఆఫ్ మార్క్స్ కింద పెట్టుకొని మీరు సెకండ్ లిస్ట్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఎవరైతే సెకండ్ లిస్ట్కి ఫీల్ అవుతున్నారో వాళ్ళు. అట్ ది సేమ్ టైం ఫస్ట్ లిస్ట్ వాళ్ళకి ప్రాసెసింగ్ గురించి ముందుకు చెప్తాను. ముందుకు వెళ్ళే కొద్దీ మనం కొంచెం వీడియోని లెంత్ వైజ్గా చూసుకున్నట్టయితే ఈ వీడియోలో మనకి చాలా విషయాలు చెప్పుకున్నాం. ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే మీరు ఎలా అప్లై చేయాలి, ఎలా ఏంటి, ఎలాగ అప్రోచ్ అవ్వాలి, అండ్ మీకు రిజల్ట్స్ వస్తాయి, మీరు రిజల్ట్స్ని ఎలా చూసుకోవాలో చెప్పాము. స్టార్టింగ్ నుంచి మధ్యలో వరకు చూస్తే మీకు అలాగే అర్థమవుతుంది. ఇంకా సెకండ్ లిస్ట్ అండ్ ప్రాసెస్ ఇవన్నీ నెక్స్ట్ ఏదైతే నెక్స్ట్ వీడియో రాబోతుందో ఆ వీడియోలో ఖచ్చితంగా చెప్తున్నాం. మీరు రెడీగా ఉండండి. నెక్స్ట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ప్రాసెస్ ఏంటో ఒక్కొక్కటిగా చెప్తాము. డాక్యుమెంటేషన్ గురించి, అసలు ఎలా అప్లై చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇలాంటివి ఏమేమి కావాలి, దేనికి ఏదో రెడీ చేసుకోవాలి, ఇవన్నీ చెప్తామండి. కొంచెం నెక్స్ట్ వీడియోలో చెప్తాము. మీరు నెక్స్ట్ వీడియో కూడా చూడాలని కోరుకుంటున్నాము. దెన్ సబ్స్క్రైబ్ చేయండి. సాయి భార్గవ్ ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్